వైసీపీ హయాంలో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ నిర్ధారణకు అరకొర సౌకర్యాలున్న ల్యాబ్ నివేదికను సిట్ ప్రామాణికంగా తీసుకోవటం విస్తుగొలుపుతోంది. గొడ్డు కొవ్వు, చేప నూనె కల్తీని నిర్ధారించే పరీక్షలు తమ ల్యాబ్లో లేవని ఎన్డీఆర్ఐ స్పష్టంగా చెప్పినా సిట్ ఆ ల్యాబ్ నివేదికనే పరిగణలోకి తీసుకోవటం విమర్శలకు తావిస్తోంది. కల్తీ నెయ్యి కేసు నిందితుల్లో ఇద్దరు ఎన్డీఆర్ఐలో సైంటిస్టులుగా పనిచేసినట్లు వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని దేశంలోని అత్యంత ప్రామాణిక ల్యాబ్ అయిన గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ల్యాబ్ స్పష్టమైన నివేదిక ఇచ్చింది. అప్పటి నెయ్యి శాంపిల్స్ లో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలిశాయని నివేదిక ఇచ్చింది. పరీక్షించిన నమూనాల్లో ఎస్ విలువలో హెచ్చుతగ్గులున్నాయని, దానిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. సీబీఐ నేతృత్వంలోని సిట్ ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేసి అంతకంటే తక్కువ సదుపాయాలు ఉన్న హర్యానాలోని ఎన్డీఆర్ఐ ల్యాబ్ కు నమూనాలు పంపింది. నెయ్యి శాంపిళ్లను ఎన్డీఆర్ఐ అరకొరగానే పరీక్షించింది. సంస్థాగత అవసరాలకు రూపొందించుకున్న మెథడాలజీ ప్రకారం తాము ఆ శాంపిళ్లను పరీక్షించామని, దానికి థర్డ్ పార్టీ వాలిడేషన్ పెండింగ్ లో ఉందని ఎన్డీఆర్ఐ పేర్కొంది. తమ ల్యాబ్లో ఇప్పటిదాకా వాణిజ్య ప్రాతిపదికన పరీక్షలు చేయలేదని, సిట్ ప్రత్యేకంగా కోరినందునే శాంపిళ్లు పరీక్షించామని తెలిపింది. గొడ్డు కొవ్వు, చేప నూనెను పరీక్షించే మెథడాలజీ ప్రస్తుతానికి తమ వద్ద లేదని స్పష్టంగా చెప్పింది. ఆ నెయ్యిలో పంది కొవ్వు 10 లేదా అంతకంటే ఎక్కువ శాతం ఉంటేనే గుర్తించగలమని పేర్కొంది. తాము చేసిన పీసీఆర్ పరీక్షా విధానంలో నెయ్యిలో 10% లేదా అంతకంటే ఎక్కువ పంది కొవ్వు కలిస్తేనే గుర్తించగలమని ఎన్డీఆర్ఐ ల్యాబ్ స్పష్టంగా పేర్కొన్న సిట్ దాన్నే ప్రామాణికంగా తీసుకోవడం దర్యాప్తులో లోపాలకు అద్దం పడుతోంది. అవసరమనుకుంటే నెయ్యి నమూనాల్ని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్కే మరోసారి పంపి జంతు కొవ్వు కలిసిందో లేదో మరింత ఖచ్చితత్వంతో చెప్పాలని సిట్ కోరి ఉండాల్సిందే. లేకపోతే ఎన్డీడీబీతో సమానమైన అంతకంటే మెరుగైన మరో సంస్థతో పరీక్షలు చేయించి ఉండాల్సిందే. కానీ ఎన్డీఆర్ఐ ల్యాబ్కు వెళ్లింది ఎన్డీఆర్ఐ చెప్పిన పీసీఆర్ విధానంలో ఆయా జంతువుల నిర్దిష్ట డీఎన్ఏ సీక్వెన్స్ల ఆధారంగా పరీక్షించి నెయ్యిలో పంది, గొడ్డు కొవ్వులు కలిశాయా అన్నదే నిర్ధారిస్తారు. కానీ అధిక వేడిపై కాచి నెయ్యి తయారు చేసే క్రమంలో జంతు కొవ్వుల్ని కలిపినా డీఎన్ఏ డీగ్రేడ్ కావడం వల్ల కొవ్వు నిర్దిష్ట పరిమాణం కంటే తక్కువ ఉంటే గుర్తించలేరు. అందుకే ఎన్డీఆర్ఐ నివేదికను ప్రామాణికంగా తీసుకోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు 1% కంటే తక్కువ కలిసినా కనిపెట్టేందుకు హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ, జీసీ మాస్ స్పెక్టోమెట్రీ వంటి అత్యాధునిక పరీక్షా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానాల్లో డీఎన్ఏ సీక్వెన్సింగ్ కి బదులు ఫ్యాటీ యాసిడ్లు, ట్రైగ్లిజరాయిడ్స్, స్టెరోల్స్, స్పెక్ట్రా సిగ్నేచర్స్ ఆధారంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేదే నిర్ధారిస్తారు. సిట్ ఇలాంటి అత్యాధునిక విధానాల్లో పరీక్షించకుండా వైసీపీ హయాంలో సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిసే అవకాశం చాలా తక్కువంటూ నిర్ధారణకు రావడం విస్తుగొలుపుతోంది. మరోవైపు సిట్కు నివేదిక ఇచ్చిన ఎన్డీఆర్ఐలో కల్తీ నెయ్యి కేసు నిందితులిద్దరూ ప్రిన్సిపల్ సైంటిస్టులుగా పనిచేశారు. ఏ35 బత్తుల సురేంద్రనాథ్, ఏ36 కులకర్ణి జయరాజురావును వైసీపీ హయాంలో టీటీడీ పాలక మండలి డైరీ ప్లాంట్ల తనిఖీ కమిటీ సభ్యులుగా నియమించారు. వీరిద్దరూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడానికి టెండర్లు వేసిన డైరీ సంస్థల ప్రతినిధులతో కుమ్మక్కయ్యారు. ప్లాంట్లను సరిగ్గా తనిఖీ చేయకుండానే వాటికి అర్హతలు ఉన్నట్లు టీటీడీకి తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఎన్డీఆర్ఐ ప్రధాన కేంద్రం హర్యానాలోని కర్నాల్లో ఉండగా అదే సంస్థకు చెందిన బెంగళూరులోని సదరన్ రీజియన్ స్టేషన్లో సురేంద్రనాథ్, జయరాజురావు సుదీర్ఘకాలం ప్రిన్సిపల్ సైంటిస్టులుగా పనిచేశారు. జయరాజురావు 2025 జూన్ 30న పదవీ విరమణ చేయగా 2025 మే 16న కర్నాల్లోని ఎన్డీఆర్ఐ ఇచ్చిన నివేదికనే సిట్ పరిగణలోకి తీసుకుంది.